అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఆర్ఎం మీడియా మన ఊరు మన పంటల ప్రోగ్రాం. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కోయిచెల్క గ్రామంలో ఉన్నాము. సేంద్రియ పద్ధతి ద్వారా ఇక్కడ అనేక రకాలైనటువంటి పంటలు పండిస్తున్నటువంటి రైతు రామారావు గారు ఉన్నారు. వారి మాటల ద్వారా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 74 సంవత్సరాల వ్యక్తి ఆహారం మార్చుకొని ఆయన క్యాన్సర్ తగ్గించేసుకుంటూ డాక్టర్లు తీసుకెళ్ళమని చెప్పారు. రీప్రొడక్షన్ లేని ఆహారం తినడం వల్ల మన బాడీలో రీప్రొడక్షన్ లేదు. దానివల్ల ఈ సమస్యలు అన్నీ రైతులకి ఇంకా అసలు భయపడాల్సిన పని లేదండి. మీరు ఎక్కడ కెమికల్స్ కొట్టుకోవాల్సిన పని లేదు. ఇంతకుముందు వెనకటి మందులలో సల్ఫర్ కొడితే వెనక ముడత పోయేది, మైక్రోన్యూట్రిక్ పనిచేసేది, లేకపోతే మోనోక్రోటోపాస్, లేకపోతే అవి మందులు మంచివి అని నేను అంటలేదు. కానీ ఒక మందు కొడితే ఎస్పేట్ కొడితే ఆర్తిన్ అంటారు. ఆర్తిన్ కొడితే ఏం పోయేది? దోమ పోయేది, పురుగు పోయేది, తర్వాత రకరకాలవన్నీ ఒకే మందుతో పోయేది. ఇవాళ మనుషులకి కనుక కిడ్నీకి ఒక డాక్టరు, పండ్లకు ఒక డాక్టరు, కళ్ళకు ఒక డాక్టరు, హార్ట్కి ఒక డాక్టర్ దాన్ని డివైడ్ చేసి రకరకాలుగా అంటే మనం డివైడ్ చేశారంటే మనం ఎక్కువ సార్లు వాళ్ళ దగ్గర పోవడానికి మనని కల్పించుకుంటున్నారు. ఇంగ్లీష్ వైద్యం ఎట్లా చేసిందో ఈ వ్యవసాయంలో కూడా ఇన్ని రకాల మార్పులు చేయటం వల్ల ఇంతకుముందు కొట్టిన మందులే వీటికంటే మంచి, అంటే ఏజీ మంచిది కాదు మందులు, కానీ అది ఒక మందు కొడితే అన్ని పోయాయి. 15 రోజులు ఒకసారి మందు కొడితే సరిపోయేది అనమాట. మోనో ఆర్టీని కొడితే ఒక 15 రోజులు 20 రోజులు మందు కొట్టకపోయినా అవసరం లేదు. మీరు అన్నట్టు పంటగా ఒక రకాన ఒక మందు తయారవుతుంది. జబ్బుకు ఒక రకం మందు తయారు చేసి, 2 నెలలకు ఒక మందు, పచ్చదోమకు ఒక మందు, తెల్లదోమకు ఒక మందు, ఇన్ని రకాల మందులు తయారు చేసి ఇన్నిసార్లు మందు కొడితే వాడు తినాలన్నా, వాడు ఎంత పెట్టుబడి పెట్టాలా, వాడు తినేవాడు వాడు బతకాలన్నా సావాలన్నా, తిన్నోళ్ళు పొరగాలకు జబ్బులు వస్తాయా రావా? వీటన్నిటికీ రీజన్ ఏంటంటే వాళ్ళు వ్యవసాయంలో కానివ్వండి, ఆరోగ్యం విషయంలో కానీ అన్ని డివైడ్ చేసి, ఇది విదేశీ పాలసీలు అనమాట. ఇవన్నీ డివైడ్ చేసి మనని వాటికి అట్రాక్ట్ అయ్యేటట్టు చేసి మన ఎటుకుడు మన ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసి వాళ్ళ డబ్బును, మన సంపదనంతా, భారతదేశ సంపదనంతా వాళ్ళు కొల్లగొట్టుకొని పోతున్నారు. అంటే మీరు అన్నట్టు రసాయన పద్ధతుల ద్వారా వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి వాళ్ళ రసాయనాలను ఎక్కువగా అధికంగా అమ్ముడుపోవడం కోసం చెప్తున్నారు తప్పితే ప్రజల ఆరోగ్యం పట్ల ఎలాంటి అవగాహన కల్పించే దృక్పథం అయితే వాళ్ళకి లేదు. అవన్నీ 200% తప్పండి. వాళ్ళు ఒక కొరాజిన్ కొడితే మాకు వాడు దాని మీద బొమ్మ వేస్తాడు, పచ్చ కలర్, గ్రీన్ కలర్ ఉన్న దాన్ని వాడటం వల్ల తేనెటీగ ఏం కాదని దాని మీద వేసిండు. మా ఫ్రెండ్స్ వాళ్ళు మేము, ఎందుకంటే ఇక్కడ దోసకాయ పాలని అంతా పురుగు మందులు కొట్టి ఇవన్నీ వేసి లాస్ట్ తేనెటీగ లేకుండా అయింది. మేము తేనెటీగ కోసం తీసుకొచ్చి పెట్టుకుంటే పక్క పొలాలు పోయి వాళ్ళు కొరాజిన్ అవి కొడితే తినొచ్చి ఇక్కడ చనిపోయాయి అనమాట. అంటే ఏంటంటే వాళ్ళు ఓన్లీ వాళ్ళు ఏదైనా చేసి వాళ్ళు వాళ్ళ మందుని ప్రమోట్ చేసుకుంటారు. అది తినడం వల్ల తేనెటీగలు లేవు, ఇవ్వాలి పాలినేషన్ లేదు, పంట దిగుబడి రావట్లేదని వాళ్ళు కంపెనీలు ఏం చేస్తున్నాయి, పాలినేషన్ లేకుండా బండే పంటలు చేసుకొచ్చాయి. ఇప్పుడు సొరకాయ ఉందండి, సొరకాయ ఒకటే సైజు సొరకాయ మార్కెట్లో వస్తుంది, ప్రజలకు తెలియదు ఏం తినాలనో. అది ఒకటే మనం ఒక తల్లిదండ్రులు పుట్టిన వాళ్ళనే 10 మంది ఉంటే దాంట్లో రకరకాల మనుషులు ఉంటారు. ఒక చెట్టుకు కాసే ఒకటే సైజు వచ్చిందంటే అది జన్యు మార్పిడి ఆహారం. అది తినటం వల్ల మనిషి మంచి కాదు. పాలినేషన్ లేని ఆహారం తినటం వల్ల, పాలినేషన్ జరగనంటే ఆహారం తినటం వల్లనే ఇవాళ ప్రజలందరికీ అనారోగ్యం కారణం ఏంటంటే, అనారోగ్యం కాదు విడాకులు కావడానికి కారణం అది జన్యు మార్పిడి ఆహారం. దాంట్లో పాలినేషన్ చేయకుండానే అది ఫుడ్ వస్తుంది అనమాట. అది పాలినేషన్ లేని ఆహారం తినడం వల్ల మీ బాడీలో సరైన పోషకాలు, ఏదో ఒక పోషకాలు తగ్గియటం వల్ల అలాంటి ఆహారం తయారైంది. మీరు అదే తినడం వల్ల మీకు అన్ని సమస్యలకి మూల కారణం అక్కడే ఉంది. మీరు అన్నట్టు మనిషి అనేటువంటి పోషక విలువలతో కూడినటువంటి ఆహార పదార్థాలు లభించక వాళ్ళకి మానసిక స్థితులు ఈ రకమైనటువంటి కారణాలు, అంటే మీరు అన్నట్టు వైవాహిక బంధానికి కూడా దూరమైనటువంటి పరిస్థితులు అంటున్నారు. సో అలాగే రామారావు గారు, ఇప్పుడున్నటువంటి రైతులకు కానీ వచ్చేటువంటి రైతులకు కానీ మీరు ఏ రకమైనటువంటి సూచనలు, సలహాలు మీ ద్వారా మీరు ఇలా నిర్వహించేటువంటి ఏదైతే సేంద్రియ పద్ధతి ఉందో వారికి ఏ రకమైనటువంటి సలహాలు ఇవ్వగలుగుతారు? మేము అదే చెబుతున్నామండి, రైతులకి ఇంకా అసలు భయపడాల్సిన పని లేదండి. మీరు ఎక్కడ కెమికల్స్ కొట్టుకోవాల్సిన పని లేదు. పైన స్ప్రేయింగ్లు కూడా మేము ఇంకొక సంవత్సరంలో అయితే మేమే సొంతంగా చేసి వీళ్ళున్న వాళ్ళకి చేసుకోవచ్చు. వాళ్ళ ఏమేం చేయాలో చెబుతాం. తర్వాత ఏంటంటే మేమే సొంతంగా మేము మా దగ్గర అన్ని టెక్నాలజీలు అన్నీ తయారు చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక 20-30 లక్షలు అయితే మనం అవన్నీ రైతులకు ఇచ్చేంత, మనం సొంతంగా చేసేంత మనకి కావాల్సి వచ్చింది అనమాట. అలాంటివన్నీ రైతులు ఇబ్బంది ఏం లేదండి, అన్నీ చేసుకోవచ్చండి. అంటే మనం ఫర్టిలైజర్ బంద్ చేసుకుంటే, ఇప్పుడు మనం ఆహారం మార్చుకుంటే, ఇప్పుడు మంచి సత్యనారాయణ గారు ఉండి నాకు అస్తమా ఉంది, నేను 12 సంవత్సరాలు నరకం అనిపించా. ఫుడ్ ఓన్లీ ఉప్పు మార్చుకుంటే నా అస్తమా తగ్గిపోయింది. అంటే మన ఉప్పు పంచదార మార్చుకుంటే మీకు అస్తమా 10 రోజుల్లో తగ్గిపోద్ది. దానికోసమని అస్తమా కోసం ఆస్తాలిన్ టాబ్లెట్లు అని, ఇన్హేలర్ అని టాబ్లెట్స్ వాడతాం. అది వాడటం వల్ల మనకి ఎన్ని జబ్బులు, ఇంకా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎన్ని వస్తాయో పాపం. వాళ్ళు ఎంత తిన్నా కానీ వాళ్ళకి ఆరోగ్యంగా ఉండరు అనమాట. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యంగా ఉండరు. నాకు తెలిసి నేను అనుభవించా. ఆ టాబ్లెట్ వేసుకోవడం వల్ల మత్తు వచ్చింది. మీరు
లావ్ అయిపోతారు, విపరీతంగా తింటారు, కొన్ని రసాయనాలు ఉంది దానివల్ల. కానీ మీరు అది కాకుండా మీరు ఆహారం మార్చుకుంటే, నా దగ్గర క్యాన్సర్ దగ్గరలో ఉన్నారు, 4th స్టేజ్ క్యాన్సర్, బోన్ మ్యారో క్యాన్సర్, 74 సంవత్సరాల వ్యక్తి ఆహారం మార్చుకొని ఆయన క్యాన్సర్ తగ్గించేసుకుంటూ డాక్టర్లు తీసుకెళ్ళమని చెప్పారు. మీకు కావాలంటే నెంబర్ ఇస్తా. రామారావు గారు, మన మీరు ఏదైతే వ్యవసాయ క్షేత్రం ఉందో ఒకసారి మీరు ఏ పంటలన్నీ నిర్వహిస్తున్నారో ఒకసారి మీ ద్వారా చూపిస్తారా? ఒకసారి చూద్దాం. రామారావు గారు, మిర్చి కూడా పండిస్తున్నారు, మిర్చి తోటకు కూడా వచ్చాం కదా. అవును, ఇది కూడా దీని గురించి వివరణ కొద్దిగా మాకు ఇస్తారా? ఇదేంటంటే ఇది 3.5 ఎకరాల సీతాఫలం తోట అండి. ఇది ఈ సీతాఫలంలో మేము దీని గురించి కూడా ఒక మాట చెప్పాలా మీకు. ఇది మేము NMK గోల్డ్ అని మేము మహారాష్ట్రలో అక్కడ ఆయన పొలానికి పోయి, కసపట్టే పొలానికి పోయి మేము తీసుకురావడం జరిగింది, మేము మా ఫ్రెండ్స్ కలిసి. ఈ 3.5 ఎకరాలు వేయటం జరిగింది. వేసిన తర్వాత ఏంటంటే ఈ కాపుకి వచ్చినాయి, కాయలు కాసినాయి అనమాట. దీంట్లో కొన్ని నాటు మొక్కలు కూడా వేయడం జరిగింది. నాటు మొక్కలు ఉన్న రోజులు చిలకలు వచ్చాయి అనమాట పండు తయారైన తర్వాత. నాటుకాయలు ఎప్పుడు అయిపోయినాయో హైబ్రిడ్ కాయలు రాగానే చిలకలు రావటం, 1-2 కాయలు. నాటుకాయల కంటే అవి పెద్దగా ఉన్నాయి, సైజు ఉన్నాయి, ఎడల్పు ఉన్నాయి, బాగున్నాయి, కాయ కూడా బాగా కలర్ మీద ఉంది. అయినా సరే ఒక చిలక కూడా ముట్టుకోలేదు. ఇది ముట్టుకోలేదనే ఉద్దేశంతో నేను ఆ సంవత్సరం ఎమ్మటే 2 సంవత్సరాల క్రితం ఆ తోట మొత్తాన్ని కొట్టేయడం జరిగింది. ఓన్లీ మొత్తం దేశవాళీ అనమాట. దీంట్లో అంతర పంటకి ఇది లేతగా ఉందనే ఉద్దేశంతో మొత్తం ఇది మన దేశవాళీది అనమాట. ఇది మన లోకల్ వెరైటీ అనమాట. మిర్చి కాదండి, ఇది సీతాఫలం. మళ్ళీ దేశవాళీ దేశం అనమాట. దీంట్లో అంతర పంటగా టైం ఉందిగా అనే ఉద్దేశంతో ఇంకా 2 years దీంట్లో అంతర పంటగా మేము మిరప వేయడం జరిగింది. మేము 10-12 సంవత్సరాల నుంచి మిరప బంద్ చేసినాం. ఎందుకంటే మిరపలో విపరీతమైన కెమికల్స్ వాడటం జరుగుతుంది, దానివల్ల చాలా ఇబ్బంది ఉంది, మనం ఆ పని మనం చేయలేము అనే ఉద్దేశంతో ఆపడం జరిగింది. అయితే ఈ సంవత్సరం మనకి కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత ఇది అక్టోబర్ 2వ వారంలో ఈ మిరప వేయడం జరిగింది. ఇది ఒక హైబ్రిడ్ మిరపనే, దేశవాళీ కాదు. నెక్స్ట్ ఇయర్ మేము దేశవాళీ వేస్తాం. ఫస్ట్ హైబ్రిడ్స్ కి ఫస్ట్ ఇక్కడ ఈ వాతావరణంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్లో ఏమున్నాయో వాటినే వేయడం జరిగింది. దీంట్లో ఇది 341 అనే వెరైటీ ఉంది, ఇంకోటి పచ్చిమిర్చి, 2 వెరైటీలు కలిపేసాం అనమాట. దీంట్లో ఒక 4 సార్లు పచ్చిమిర్చి కోయడం జరిగింది. ఇప్పుడు ఉన్నది మాత్రం ఇప్పుడు ఎండు పండుకాయకు ఉంచాం అనమాట. మేము మా దగ్గర నుంచి మేము ఇంతకుముందు బయట నుంచి సేంద్రియ పద్ధతిలో పండించిన రైతుల దగ్గర నుంచి తీసుకొచ్చి మా షాప్లో అమ్మడం జరిగేది. ఇంకా మన కస్టమర్లు అందరూ మాకు మీరే కావాలంటే ఈ సంవత్సరం వేయడం జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక కోత పండుకాయ కోయడం జరిగింది. దీంట్లో ఎటువంటి రసాయన ఎరువులు కానివ్వండి, పురుగు మందులు కానివ్వండి, దోమ మందులు కానివ్వండి ఏమి వేయకుండా 100% ఆర్గానిక్ గా పండియడం జరిగిందండి. చెప్పండి రామారావు గారు, ఈ మిర్చి పంట ఏదైతే వేసారో మీరు, అంటే దేశీ ఆర్గానిక్ వేసాను అన్నారు కదా, అంటే ఇది ఎన్ని కోతలు వస్తుందండి? ఒక పంట ఎన్ని కోతలు కోయచ్చు సార్? వాస్తవానికి ఏంటంటే ఇది ఇందాక నేను చెప్పినట్టు మనం అది 4G బుల్లెట్ గడ్డి లాంటిది పెంచి ఇప్పుడు దీంట్లో ప్లాస్టిక్ మల్చింగ్ వేసినాం. వేద్దాం వద్దా అనుకుంటా వేసినాం అన్నమాట. ఇది ఎట్లా కాదు ఉండేది. దీంట్లో అంతర పంటలు రావాలా, ఉల్లిగడ్డ రావాలా, ఎల్లిపాయ రావాలా, తర్వాత మినుము రావాలా, బొబ్బెర రావాలా, దాంతో పాటు దేశవాళీ జొన్న రావాలా, అట్నే మొక్కజొన్న రావాలా, అన్ని కలిపి తర్వాత ఇది వాము రావాలా, తర్వాత ఇంకా కొన్ని అవన్నీ కలిపి వచ్చినప్పుడు ఏమైందంటే అసలు మనం స్ప్రేయింగ్ కూడా చేయాలి. పసుపు రావాలి దీంట్లో. ఇవన్నీ కలిపి వచ్చినప్పుడు ఏమైందంటే మనం స్ప్రేయింగ్ చేయాల్సిన అవసరం అసలే ఉండదు. దానికోసమని మేము ఇది లేట్ అయిందనే ఉద్దేశంతో మామూలుగా దీంట్లోనే అంతర పంటగా వేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చే దాంట్లో మాత్రం అట్లా వస్తుంది. అంటే ఏదైతే అంతర పంటలకు వేస్తామో ఒక పంటకి అంటే సపోర్టింగ్ గా ఉంటూ పంటలో కలుపు అనేది పెరగకుండా ఉంటుంది, పంట కూడా దిగుబడి ఎక్కువ. కలుపు ఒకటి, తర్వాత పెస్ట్ ని కూడా అది కంట్రోల్ చేస్తుంది. అది పెస్ట్ డివైడ్ అయిపోద్ది అనమాట. దేనికి కావాల్సింది అది తినేస్తుంది. ప్రధానమైన పంటకి మనకి నష్టం తక్కువ. కెమికల్స్ తోటి అవసరం లేకుండా సేంద్రియ ఆర్గానిక్ గా అవే తీసేసుకుంటాం 100%. ఒక 2 సంవత్సరాల్లో అసలు ఆ చేనికి కూడా రాకుండా పంట పండించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇది మాత్రం గ్యారంటీ, కన్ఫామ్ గా చెప్తున్నాను నేను. అదేండి, ప్రజలకు ఆరోగ్యాన్ని కావాలంటే ఈ రకమైన పంటలు తీసుకుంటేనే ఆరోగ్యం అవుతుంది. ఇప్పుడు వెనకటి మన చిన్నప్పుడు మనం చూసినాం కదా, మొక్కదాన్ని వేస్తే నీళ్లు కట్టుకునేది, ఫస్ట్ లో పశువులు వేసుకునేది, తర్వాత నీళ్లు కట్టుకుంటూ వచ్చేది, తర్వాత మొక్కదాన్ని తీసుకునేది. మిరపేస్తే 20-25 రోజులకి అప్పట్లో డబ్బులు ఇంతగానో లేవు. ఏదైనా గగ్గి ముడత వచ్చినా గానీ దేశవాళీ మిరప ఉండేది. ఆ కమిషన్ కొట్టుకాడి తిరిగి అప్పుడు ఇంతగానో డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఇచ్చే 200-300 తీసుకొని సలపురం మోనో కొడుతున్నావు, లేకపోతే ఆర్తిని మోనో కొడుతున్నావు, మొత్తం ఇప్పుకొని పోయేది. మళ్ళీ పిచ్చికాయలు కాసేది. 20-25 క్వింటాలు మేము పండించిన, 40 క్వింటాలు కూడా పండించాను నేను. కానీ మళ్ళీ తర్వాత ఈ సిస్టాలన్నీ, ఈ హైబ్రిడ్స్ వచ్చి, ఈ మందులు వచ్చి మన వ్యవస్థను మొత్తం కొలాప్స్ చేసి ఇలా వ్యవసాయం చేయాలంటే ఎంత కష్టం ఉందో, ఎంత నష్టం ఉందో. ఇప్పుడు ప్రభుత్వాలు ఇచ్చే 5,000-10,000 కంటే అసలు రైతు నష్టపోయేది అంతా. 1 ఎకరం మిరపేస్తే 1,00,000-1,50,000
ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అంత పెట్టాల్సిన అవసరం ఉంది. అది తిన్నోళ్ళు ఏమైనా బాగుపడుతున్నారా, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారా, రైతు పండించే ఒక విషయం చెప్పండి రామారావు గారు, అసలు ఈ హైబ్రిడ్ సిస్టమ్ అంటే హైబ్రిడ్ పంటల ఒక రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటారు? అసలు దేనికోసం అంటారు ఈ హైబ్రిడ్ సిస్టమ్ ఎందుకు వచ్చిందంటారు? సార్ ఫస్ట్ మనకి రైతులకి ఫస్ట్ అలవాటు చేశారు సార్. మేము కూడా మా ఏరియాలో ఫస్ట్ ఒక హైబ్రిడ్ కంపెనీ వాళ్ళది సన్న మిర్చి నేనే వేసా. దీనికంటే అది ఎక్కువ దిగుబడి వచ్చింది. తర్వాతకి వచ్చేసరికి దానికి వైరస్ స్టార్ట్ అయింది. అది దిగుబడి వస్తుందని మన దేశవాళీని మన ప్రభుత్వాలు నెగ్లెక్ట్ చేసినాయి. మన సైంటిస్టులు వ్యవసాయ కళాశాలలు కూడా వాళ్ళు వదిలేశారు. రైతులు వదిలేయటం వల్లనే వాళ్ళు వదిలేశారు అనుకోవచ్చు, మనం వాళ్ళని అంటానికి లేదు. కానీ ఇప్పుడు పరిస్థితి వచ్చేసరికి హైబ్రిడ్ కి విపరీతమైన కెమికల్స్ వాడాల్సి వస్తుంది. విపరీతమైన మిరప తోట వేస్తే వైరస్ రాకుండా తోట లేదు, విపరీతమైన ముడతలు వస్తున్నాయి, విపరీతమైన జబ్బులు వస్తున్నాయి. మనం దానికి ప్రత్యామ్నాయంగా నెక్స్ట్ ఇయర్ మేము దేశవాళీ కొన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమంది రైతులు ఏంటంటే ఈ దేశవాళీగా పండించే పంటలకి దిగుబడి రాక, వాళ్ళు పెట్టిన పెట్టుబడికి సరైనటువంటి అమౌంట్ రాక ఈ హైబ్రిడ్ దానికి మొగ్గు చూపాల్సి వచ్చింది అని అంటున్నారు. ఇందులో వాస్తవం ఏంటంటారు? వాస్తవం ఏంటంటే అండి, వాస్తవానికి వాళ్ళు ఇప్పుడు అనుకోవడంలో తప్పలేదండి. అది మనం దేశవాళీని వదిలిపెట్టినాం. హైబ్రిడ్ వల్ల అంత ముందు దిగుబడులు బాగా వచ్చినాయి, కానీ ఇప్పుడు వచ్చేసరికి హైబ్రిడ్ జబ్బులు ఎక్కువ వస్తున్నాయి. మనం దేశవాళీని మర్చిపోయినాం. దానివల్ల ఇప్పుడు మనం హైబ్రిడే చేయాల్సి వస్తుంది. తప్పనిసరి పరిస్థితి హైబ్రిడ్ చేయాల్సి వస్తుంది. మేము నెక్స్ట్ ఇయర్ మేము ప్రాక్టికల్ గా చూసుకొని అవన్నీ తర్వాత మేము రైతులకు చెబుతుంటాం. వాస్తవానికి దీనివల్ల పోషకాలు లేవండి. దీంట్లో మీకు అన్ని రకాల పోషకాలు లేవు. ఎందుకంటే హైబ్రిడ్ లో అన్ని రకాల పోషకాలు ఉండవండి. ఇప్పుడు దేశవాళీ కోడి ఉందండి, ఒక మనిషి ఏమేం చేస్తుందో ఛాలెంజ్లు చేస్తుంది. తర్వాత అది కలుసుకుంటది. గుడ్డు పెట్టాలంటే 2 కోళ్ళు కలుసుకుంటే, మగద ఆడది కలుసుకుంటే గుడ్డు వచ్చిందండి, అంటే ప్రొడక్షన్ వచ్చింది. ఆ గుడ్డుని తీసిపోయి గుడ్డు పెట్టిన తర్వాత దాన్ని మనం పిల్ల ఇస్తే పొదిగిద్ది, అదే పిల్ల చేస్తుంది, అదే ఆ పిల్లని అదే సాదుకుంటది. మన పిల్లల్ని మనం చిన్నప్పుడు ఎట్లా సాదుకుంటాం, ఆ చిన్న పిల్లని తల్లి అది తినకుండా అది సాదుకుంటది, అది పెద్ద చేస్తుంది, అన్ని రకాలు చేస్తుంది. నేచురల్ గా గ్రో అయింది, అంటే రీప్రొడక్షన్ వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చే కోళ్ళు, ఈ హైబ్రిడ్ కోళ్ళ వల్ల అది గుడ్డు పెట్టదు, గుడ్డు పెట్టిద్ది కానీ అది కలుసుకోదు. అంటే అది ఒక జన్యు మార్పిడి కోడి, అది కలుసుకోదు, అది ఆ గుడ్డు పిల్ల కాదు, పిల్ల కాదండి అది. మళ్ళీ మనం వాళ్ళు పిల్ల చేయాలంటే వాళ్ళు వేరే కంపెనీ వాళ్ళు ఇస్తారు, వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పెంచుకోవాలా. అంటే ప్రజలందరూ ఆహారం హైబ్రిడ్ ఇత్తనం, జన్యు మార్పిడి ఇత్తనం, ఈ జన్యు మార్పిడి కోళ్ళు, వాటిలో వచ్చే ప్రొడక్ట్స్ తినటం వల్ల, రీప్రొడక్షన్ లేని ఆహారం తినటం వల్ల మన బాడీలో రీప్రొడక్షన్ లేదు. దాని వల్ల ఈ సమస్యలు అన్ని, మీరు ప్రతి సమస్య మీరు ఏదైనా మాట్లాడండి, ఎంతసేపు నేను మాట్లాడతాను. మనం తీసుకునే ఆహార పదార్థాల మీదనే మన బాడీ యొక్క ఇమ్యూనిటీ అనేది ఎక్కువగా పెరుగుతుంది. అంటే మన ఏదైతే ఈ ఆర్గానిక్ లో తినేటువంటి ఫుడ్ ద్వారానే మనకి మంచిగా పోషక విలువలు అందుతాయి. అంతే, కానీ హైబ్రిడ్ వల్ల పోషక విలువలు అనేది అందడం అనేది ఉండదు. ఇప్పుడు లేకనే ప్రొడక్షన్ ఉండదు అంట. అవునండి, లేకనే కదా. ఇప్పుడు ఇలా 63% కొత్త పెళ్ళైన జంటలలో పిల్లలు లేరండి. ఒకప్పుడు ఒక 30 ఏళ్ల కింద మన ఏ పల్లెటూరులో చూసినా స్కూల్ ఎండాకాలం వచ్చిందంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకి ప్రభుత్వం వాళ్ళు ఆపరేషన్ చేసేవాళ్ళు. ఇలా అట్లా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు ఎట్లా అయినాయో ఇప్పుడు పిల్లలు పుట్టడం కోసం కొన్ని సంతాన సాఫల్య కేంద్రాలు దేశం మొత్తం అయినాయి, ప్రపంచం మొత్తం. ప్రధానంగా ఎదుర్కొనే సమస్య కూడా అదేనండి, పెద్ద సమస్య పెరిగిపోతుంది. పెద్ద సమస్య. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు ఒక్కలే చాలన్నారు. 2-3 ఉంటే అసలు స్థానిక సంస్థలలో పోటీ చేయడానికి అర్హత లేదన్నారు. ఇప్పుడు అయ్యే ప్రభుత్వాలు ఏమంటున్నాయి, మీరు 3 కానీ 4 కానండి, మీ స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి మీకు అర్హత ఉంది అంటుంది. అంటే ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో ఈ 30 ఏళ్లలో హైబ్రిడ్ ఇత్తనం, జన్యు మార్పిడి ఇత్తనం, బనికిరాని చెత్త చెదారం జనానికి తినటం, రైతులకు బండియటం అలవాటు. జనాలు కూడా జంక్ ఫుడ్స్ కి అలవాటు అయ్యి ఆర్గానిక్ గా పండించేటువంటి పంటలు అంటే సేంద్రియ పద్ధతి ద్వారా పండించే పంటలకి మొగ్గు చూపకపోవడం వల్లనే ఈ రకం ఆరోగ్య సమస్యలు పెరిగిపోవడం, ఈ జన్యు మార్పిడి విత్తనాలు జరిగిపోవడం వల్ల అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. అవునండి, 100% గ్యారెంటీ. ఓకే సార్, ఓకే. రామారావు గారు, ఇది ఏ పంట అండి? ఇది బ్రకోలీ అంటారు సార్. ఇది అంటే బ్రకోలీ అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రకోలీ ఈ 3 ఒకటే జాతికి సంబంధించినవి. అంటే ఇప్పుడు మన క్యాలీఫ్లవర్ కంటే కూడా ఇది చాలా ఎన్నో రెట్లు యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అనమాట. ఇవి తీసుకోవటం వల్ల మన శరీరం లోపల జరిగే మన శరీరానికి నష్టం చేసే వాటిని ఇది తినటం వల్ల మనం దాన్ని తట్టుకునే కెపాసిటీ వస్తుంది అనమాట. మేము సారి ఖమ్మం జిల్లాలో ఫస్ట్ టైం నేను ఇది వేయడం జరిగింది. ట్రయల్స్ కోసం మేము కర్ణాటక నుంచి మొక్కలు తెప్పించి మేము ట్రయల్స్ బేస్లో వేయటం జరిగింది. ఇది చాలా రేటు కూడా చాలా ఎక్కువ రేటు ఉందండి. మేము హైదరాబాద్ క్యాన్సర్ పేషెంట్లకి వాళ్ళకి ఇచ్చేది అయితే మేము 180 రూపాయలకి ఇస్తున్నాం. ఖమ్మంలో అయితే 120 రూపాయలు, 130 రూపాయలు కేజీ అమ్మాం. కానీ ఇక్కడ మార్కెట్ తెలియదు అనమాట. అయితే మేమేం చేసామంటే
పోయిన వరకు పోయాయి, మిగతా వాటిని మేము ఇతరాల కోసం ఉంచుకోవడం జరిగింది. సార్ ఇప్పుడు మీరు వేసిన ఈ బ్రకోలీ ఏదైతే ఉందో అంటే ఈ పంట పండటానికి ఈ సాయిల్ అనుకూలంగా ఉందన్నారంటే బ్రహ్మాండంగా. మనం ఖమ్మం జిల్లా కాదు, ఎక్కడైనా వర్షాలు తక్కువ ఉన్న, అంటే వర్షాలు లేని టైంలోనే వేసేది ఇది. ఇది ఎవరైనా ఎప్పుడైనా వేసుకోవచ్చు. మన ఏ భూమిలో అయినా నీళ్ళు ఆగని భూములలో ఏ భూమిలోనే వేసుకోవచ్చు. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి దాంతో వేసుకోవడం వల్ల ఏంటంటే మార్కెట్ లో ఇది మంచి ప్రైస్ ఉందండి. అంటే క్యాలీఫ్లవర్ కి ఏమేమి చేయాలో దీనికి కూడా అదే చేయాలా. క్యాలీఫ్లవర్ అయితే ఎంత మంచిదో ఇది కూడా దానికంటే 10 రెట్లు ఎక్కువ మంచిది. సహజంగా ఇలాంటి రకమైన బ్రకోలీ అనే పంట ఎక్కువగా ఇతర దేశాల్లో అంటే పాశ్చాత్య దేశాలలో ఎక్కువగా పంట పండిస్తుంటారు. అంటే మన దేశంలో తక్కువగా ఉంటుంది. అది ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం, మన ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిసారి మీరు నిర్వహిస్తున్నారు కదా ఈ పంటని. దీని ద్వారా అంటే మీకు ఏ రకంగా ఉందండి సాటిస్ఫాక్షన్ ఈ పంట పండించడం వల్ల? మాకేందంటే మేము కూడా ట్రయల్స్ బేసే ఒక 2000 మొక్కలు తెచ్చి చేయడం జరిగిందండి. దీని గురించి బాగా ఆలోచించి అంటే యూట్యూబ్లో అన్ని ఎతికితే వాళ్ళు విదేశాలలో క్యాన్సర్ వచ్చిన వాళ్ళు కానివ్వండి, జబ్బులు వచ్చిన వాళ్ళు కానివ్వండి, యాంటీ యాక్సిడెంట్స్, యాంటీ ఏజింగ్ అండి ఇది మనం కనుక తీసుకోగలిగితే యాంటీ ఏజ్, మన ఏజ్ పెరగదు అనమాట. ఏజ్ పెరగకుండా మన కణాలు దృఢంగా ఉంటాయి అనమాట, ఎక్కువ ఏజ్ వచ్చినట్టు కాకుండా ఉంటాయి. ఇది అందుకోసమనే క్యాలీఫ్లవర్ ఈ తర్వాత ఈ బ్రకోలీ అనేది బాగా వాడుతున్నారు విదేశాలలో. అంటే అక్కడ బాగా చదువుకున్న వాళ్ళు ఉండి దీని మీద పరిశోధనలు చేసి దీని లాభాలు ఏందో తెలుసుకున్న వాళ్ళు మన తెలంగాణలో, మన హైదరాబాద్లో కానివ్వండి, బెంగళూరు లాంటి పెద్ద పెద్ద సిటీలలో డాక్టర్లు లేకపోతే ఇంకా చదువుకొని దాని మీద విజ్ఞానం ఉన్న వాళ్ళు బాగా వాడుతున్నారండి. అందుకోసం ఇప్పుడు హైదరాబాద్ సిటీలో వాళ్ళు బాగా వాడటం జరుగుతుంది. అవునండి, మనకి పల్లెటూర్లలో ఇంకా తెలియదు దీని గురించి, కానీ ఇది ఎక్సలెంట్ పంట అండి ఇది. వీటితో పాటు ఇంకా ఇతరత్ర పంటలు కూడా చూద్దాం. ఓకే, తప్పకుండా. రామారావు గారు, ఈ బ్రకోలీ కావచ్చు లేదా క్యాబేజీ కావచ్చు, క్యాలీఫ్లవర్ అండి, ఇది క్యాలీఫ్లవర్ కదా. అంటే ఇవి సీజనల్ గా పండించే పంటలేనండి లేదా రెగ్యులర్ గా ఉంటాయంట? అంటే ఇది మామూలుగా మన ప్రాంతంలో అయితే మనకి జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ దాకా మనకి బాగా వర్షాలు వస్తాయి. ఇది ఎక్కువ వర్షాలు ఉంటే తట్టుకోలేదండి ఇది. అందుకోసం అది ప్రాబ్లం అయింది కాబట్టి మనం వర్షాలు పోయిన తర్వాత వేసుకునే పంట ఇది. మనం వర్షాలకు కనుక వర్షాలు రాకుండా పైన ఏదైనా నెట్ లాంటిది అట్లా చేసుకోగలిగితే అది మన వర్షాకాలం కూడా తీసుకోవచ్చు అండి. కానీ ఎక్కువ వర్షాలకి ఎక్కువ సూటబుల్ కాదనమాట. మీ ప్రధాన పంట ఏదైతే చెరుకు ఉందో ఈ చెరుకుతో పాటు మీరు బ్రొకోలీ కూడా వేసారు కదా, క్యాలీఫ్లవర్ వేసారు కదా. అంటే ఈ పంటకు మధ్యలో ఉన్నటువంటి అంటే ఈ వాటర్ క్వాంటిటీ అనేది దానికి అంతటా అవే తీసుకుంటుంటాయండి? అవునండి, ఇప్పుడు డ్రిప్ సిస్టమ్ ఉంది కదా, ఈ బెడ్కి నీళ్లు పెట్టేస్తే కింద నుంచి మళ్ళీ మనకి అదే తేమని చెరుకు కూడా తీసుకుంటది. రేపు ఇది దున్నేటప్పుడు ఈ డ్రిప్ పైప్ తీసి చెరుకు మధ్యలో 2 సార్ల మధ్యలో వేస్తాం. దీని మధ్యలో ట్రాక్టర్ వచ్చేసి బెడ్ నెట్టేసిద్ది అనమాట. దీంతో మనకి ఏంటంటే ఒకటే నీళ్లు, ఒకటే పోషక పదార్థం 2 పంటలు. ప్రధాన పంటతో పాటు అంతర్ పంటకు కూడా వాటర్ కూడా సఫిషియెంట్ గా అందుతుందంట. అవును. రెండోది ఏంటంటే మనం ఇది వేయలేదు అనుకోండి, ఇది ఇప్పటికి 3-4 సార్లు దున్నాల్సి వచ్చేది, కలుపు ఎక్కువ వచ్చింది కాబట్టి. మనం అట్లా కాకుండా దీంట్లో కలుపు మందులు కూడా వాడలేదు అనమాట. దీన్ని మనం ఏం చేసామంటే ఇది వేయటం వల్ల ఏంది, ఇది ఒక చిన్నప్పుడు ఒక 2 సార్లు కలుపు తీసినాం, తర్వాత ఈ ఆకంతా పెద్దగా ఇట్లా కమ్మేసుకుంటది కాబట్టి కింద నుంచి కలుపు. మీరు అన్నట్టు ఈ ఏదైతే అంతర్ పంటలో భాగంగా అంటే ప్రధాన పంటతో పాటు ఈ అంతర్ పంట ఉండడం వల్ల కలుపు అనేది కూడా ఎక్కువగా పెరగకుండా ఉంటుంది. సో దాని వల్ల ఏమైందంటే అంతర్ పంటకి ప్రధాన పంటకి కలుపుతో ప్రభావం ఉండదు. ఒకవేళ మనం కలుపు తీసుకున్నా గానీ మనం ఇప్పుడు 3 నెలల్లో వచ్చే పంట మన చేతిలో ఉంది కాబట్టి మనం నష్టపోం అనమాట. ఓన్లీ 12 నెలలకు వచ్చే పంటలో 3-4 సార్లు కలుపు తీసుకొని మళ్ళీ దున్నుకొని మళ్ళీ గడ్డి పోవడానికి ట్రాక్టర్ దున్ని ఇవన్నీ కల్టివేషన్ చేసి తర్వాత భూమిని డిస్టర్బెన్స్ చేసే బదులు ఇది మనం వేసుకోవటం వల్ల మనకి అన్ని విధాలుగా లాభం ఉంటుందండి. రామారావు గారు, ఇక్కడ ఇన్ని వాటర్ ట్యాంకులు ఉన్నాయి, ఇందులో ఏమేమి ఉన్నాయండి? అంటే ఏం తయారిస్తారు దీంట్లో? ఇదేంటంటే అండి, ఇది మేము ఈ బయో ఎంజైమ్స్ అండి. ఇప్పుడు మనం కనుక ఇదేంటంటే 1% ఫ్రూట్ అంటే మేము ఇప్పుడు 5 రకాలు, మొత్తం 10 రకాలు తయారు చేసాం. ఇక్కడ 5 రకాలు ఉన్నాయి అనమాట. ఇదేంటంటే మనకు పపాయ ఉందనుకోండి, స్వీట్ ఎంజైమ్ అనమాట ఇది. ఇది పపాయ స్వీట్ ఎంజైము, ఈ 2 స్వీట్ ఎంజైము. దొండకాయతో ఒకటి చేసినాం, తర్వాత వరి నూక, తర్వాత తౌడు, వాటితో ఒక ఎంజైమ్ చేసినాం. వాటితో పాటు ఎర్రి పుచ్చకాయలతో ఒకటి చేసినాం. కాకరకాయలు అంటే మనకి పంటల్లో వచ్చే ప్రతి దాంతో తయారు చేయొచ్చు అనమాట ఈ ఎంజైమ్స్. ఇదేంటంటే మనం కనుక
పచ్చి కూరగాయలు తర్వాత ఇది తినడం వల్ల మన బాడీలో ఎట్లా పోషక పదార్థాలు పెరుగుతాయో అట్నే దీంతో తయారు చేసిన ఈ ఎంజైమ్స్ని పైన ఒక 5 ml స్ప్రే చేసుకుంటే మీకు మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి మామూలుగా సహజంగా. వాటితో పాటు ఎకరానికి ఒక 5 లీటర్లు ఇది కనుక మనం డ్రిప్లో పంపించగలిగితే భూమిలో ఉన్న బ్యాక్టీరియాకి ఇది మంచి ఆహారం అనమాట. మనం ఏదైనా బ్యాక్టీరియా బాగా యాక్టివ్ అయితేనే మనం మొక్కకి మన భూమిలో ఉన్న ఆహారం తీసుకొని మొక్కకి ఇవ్వడం జరుగుతుంది. దానికోసమని ఈ బయో ఎంజైమ్స్ తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఏంటంటే మనకి మొక్కకి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు అంటే బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది అనమాట. దీనివల్ల మన భూమిలో కావాల్సిన మన మొక్కలకి ఆహారాన్ని ఇచ్చే బ్యాక్టీరియాలు ఈ బ్యాక్టీరియాకి ఆహారం ఇవ్వటం వల్ల విపరీతంగా బాగా డెవలప్ అయ్యి వానపాములు వస్తాయి. అలాగే మొక్క కూడా ఇప్పుడు అన్ని వైరస్లు ఇవన్నీ రకరకాల మొక్కలకు కూడా జబ్బులు వస్తున్నాయి కాబట్టి అవి రాకుండా ఉండడానికి చాలా అవకాశం ఉంది. అంటే ఇది లిక్విడ్ రూపంలో తయారవుతుందండి? ఇది లిక్విడ్ రూపంలో తయారైతుంది. అంటే మనం ఏ రైతైనా తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా బాగా రేట్ డౌన్ అయింది, మనం ఏం చేయొచ్చు, 1% బెల్లం, 3% టమాటా, లేకపోతే 5% బెల్లం, 5% టమాటా, 5% వాటర్ వేసి దీన్ని ఎయిర్ టైట్ చేయాలన్నమాట. దీంట్లో డ్రమ్ములు వేసి ఎయిర్ టైట్ చేసి ఒక 15 రోజులకు ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ ఎమ్మటే మూత పెట్టేసి అట్లా 3 నెలల్లో మీకు మొత్తం కంప్లీట్గా లిక్విడ్గా తయారైద్ది. దాన్ని మనం 5 ml వేసి పైన స్ప్రే చేసుకుంటే మీకు అద్భుతమైన దిగుబడి రావడం, అలాగే వైరస్ రాకుండా ఉండటం, రకరకాల వాటిని ఇది బాగా రైతులకు బాగా సేవ్ చేస్తుంది. అది బయో కంపోజ్డ్ అంటే ఇప్పుడు మనం ఏదైతే రసాయనాల ద్వారా స్ప్రే చేసేది కాకుండా స్వచ్ఛందంగా మనం ఏదైతే పంటలు అంటే క్యాబేజీ కావచ్చు, లేదంటే పప్పాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, ఇట్లా రకాల కూరగాయలతోటే ఈ డ్రమ్ లో మీరు దాన్ని స్టోర్ చేస్తే అది ఒక లిక్విడ్ రూపంలో వస్తుంది అంటారు. ఇది ఏంటంటే ఇది ఇంకా 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 వివరంగా చెప్పాలంటే ఇప్పుడు మనం దారిలో పోతున్న యాక్సిడెంట్ అయింది, బ్లడ్ తక్కువ అయిపోద్ది, డాక్టర్ గారు ఏం చేస్తారు, ఇది ఏ గ్రూప్ అని అడుగుతారు. ఏ గ్రూప్ చెక్ చేసి ఆ గ్రూప్ ఉన్న రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తారు. ఇప్పుడు మనకి పపాయ ఉంది, పపాయకి మనం వేరే ఆహారం పెట్టే బదులు ఇదే పపాయని డీకంపోజ్ చేసి పెట్టుకొని అంతే బయో ఎంజైమ్ తయారు చేసి పెట్టుకొని మనం పపాయ ఎంజైమ్ ఎక్కించినాం అనుకోండి, దానికి కావాల్సిన మొత్తం పోషక పదార్థాలు దీంట్లో అందుతాయి అనమాట. దీనివల్ల ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అంటే పంటలకు ఒక విటమిన్ ఏ పంటకు కావాల్సింది ఆ పంటకే, ఏ రక్త గ్రూప్ కావాల్సిన వాళ్ళకి ఆ రక్తం ఎట్లా ఎక్కిస్తారో అట్లా మనకి ఏ పంటకు కావాల్సిన బయో ఎంజైమ్ అదే పంటకు దాంతో తయారు చేసి ఇవ్వటం వల్ల మొక్క బాగా ఎదుగుదల ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైతే అది మార్చుకొని దానికి అనుకూలంగా మార్చుకొని చేసుకోవాలా. ఇది తయారైంది అనమాట, దానికి సంబంధించిన రక్తమే దానికి మనిషికి ఎక్కించినట్టు దీనికి సంబంధించింది దీనికి ఎక్కియటం వల్ల అది ఎక్కువ పోషకాలు ఎక్కువ దిగుబడి ఎక్కువ వస్తుందండి. మెయిన్ రోగనిరోధక శక్తి ఉంటుంది, తర్వాత దిగుబడి ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఇంకా ఇంకా ఏంటంటే ఇప్పుడు మీరు కూరగాయలు ఆకుకూరలు అన్నీ మీరు మార్కెట్లో తెచ్చుకుంటున్నారు కదా, అవి తీసుకొచ్చి మమ్మల్ని ఏం టెస్ట్ చేయాలి, మీకు పెద్ద పెద్ద మిషన్లు అవసరం లేదండి. మమ్మల్ని నమ్మాలంటే మీరు మా దగ్గర కూరగాయలు తీసుకెళ్ళండి, పక్కన పెట్టండి, మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చండి, పక్కన పెట్టండి. మీరు సేమ్ అదే నూనెతోటి అదే వాటితోనే వండి పెట్టుకోండి. ఒక విధంగా వాటిని కూడా వండి పెట్టుకోండి, టేస్ట్ చూడండి, నిల్వ సామర్థ్యం చూడండి, అదే మీకు చెప్పిద్ది. మీకు కాయ ఆకుకూర కుళ్ళిపోయింది, కాయ టమాటా ఇవాళ మార్కెట్లో ఎట్లా ఉందంటే తీసుకొస్తారు, ఇంటికాడ పోస్తే తెల్లారి పొద్దుపూటకల్లా ఎండిపోవాలా. ఏదైనా కుళ్ళిపోయిందంటే దాంట్లో విషం ఉన్నట్టే. ఇప్పుడు మన క్యాన్సర్ ఎట్లా, క్యాన్సర్ కూడా అంతే కదా, మన కణాలు డ్యామేజ్ అయిపోతున్నాయి అంటే అది క్యాన్సర్ వచ్చినట్టే. ఇది కూడా సేమ్ అంతే అనమాట. మీకు ఎండిపోవాలి, మంచి పదార్థం అయితే ఎండిపోద్ది, కుళ్ళిపోయిందంటే అది రసాయనాలతో పండించిందని అర్థం. ఇది పసుపు, ఇదేమంటారండి, ఇది 100% ఆర్గానిక్ పసుపు అండి. ఇది కనీసం కలుపు మందు కానీ ఏమి వాడలేదు ఈ బిట్లో. ఇదేంటంటే దీంట్లో కుర్కుమిన్ శాతం ఎక్కువ ఉంటుంది, మనం బయట నుంచి తెప్పించాం అనమాట, దేశవాళీ పసుపు అనమాట. ఇది వాడతాం. ఇది కూరలలో వేసుకోవడానికి కానివ్వండి. ఇప్పుడు ఇంకా కొన్ని రాష్ట్రాలు, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో అయితే ఇది పచ్చిదాన్ని ఒక కూర లెక్క చేసుకొని తింటారు. ఈ చలికాలంలో తినడం వల్ల వాళ్ళకి ఎటువంటి జబ్బు అనే ఉద్దేశంతో తీసుకెళ్తూ ఉంటారు అనమాట. దీన్ని మనం ఇప్పుడు ఇంకా 2 నెలలు ఉందండి టైం. ఇది మార్చి లాస్ట్లో మనం తీసి మొత్తం పడిపోయిన తర్వాత తీసి దీన్ని ఉడకబెట్టి మన షాపులోనే కోల్డ్ ప్రెస్లో దీన్ని అంటే దంపుడుతో చేసి దీన్ని మన షాపులలో అమ్మటం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన షాప్లో ఉంది, లాస్ట్ ఇయర్ వేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఇది మన దగ్గర తయారవుతుందండి. రామారావు గారు, ఇక్కడ పప్పాయ ఎక్కువగా కనపడుతుంది, ఈ ప్రధాన పంటగా ఉందండి. దీని గురించి ఒకసారి చెప్తారా? ఇది పపాయ ప్రధాన పంటగా వేసామండి. దీంట్లో అంతర పంటగా ఏంటంటే పసుపు వేసాం, దీంట్లో మధ్యలో అంతర పంటగా. అంతకుముందు దీంట్లో బంతి ఉంది అనమాట, అంటే 2 పపాయ చెట్ల మధ్యలో బంతి వేసాం. తర్వాత ఈ పైబిట్లోనేమో మినుము పెట్టాం అనమాట. ఏది పసుపులో. అంటే మా కాన్సెప్ట్ ఏంటంటే దీంట్లో కలుపు మందు కొట్టొద్దు,
తర్వాత కెమికల్ వాడొద్దు, పైన స్ప్రేయింగ్లు కూడా మేము మజ్జిగ ఇంగువ అలాంటి ద్రావణాలు వాడాలని కాన్సెప్ట్ తోటి మేము అది చేయడం జరిగింది. 100% ఫుల్ సక్సెస్ అయింది. ఇంకా మాకు బాగా ఏంటంటే మా పొలం బాగా డౌన్ చేయను అనమాట, ఇది బాగా ఊటబెట్టడం వల్ల ఇట్లుంది చేను. ఇంకా లేకపోతే ఇంకా చాలా అద్భుతంగా ఉండేది. నేను ఇందాక చెప్పా కదా 2 సంవత్సరాలు 2.5 3 సంవత్సరాలు కూడా పండియొచ్చు అనే చెప్పా కదా. ఇది బాగా ఊటబెట్టి బాగా నీళ్లు ఆగటం వల్ల కొంత డ్యామేజ్ అయింది. ఇది అంటే అంతర పంటగా ఇది 2 కలిపి వేయటం వల్ల మనకి ఫస్ట్ లో అది మేము బంతి తీసుకోవడం జరిగింది, తర్వాత మినుము తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు పసుపు మార్చిలో పసుపు వస్తుందండి. అంటే ఎటువంటి కెమికల్ ఫ్రీ అనమాట, 100% కెమికల్ ఫ్రీ. ఛాలెంజ్ అనమాట ఇది. ఎవరైనా తీసుకొని చెక్ చేసుకోవచ్చు. మీరు తినేటప్పుడు కానివ్వండి, మీకు ఇంకేమన్నా ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగింది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు, తర్వాత సైంటిస్టులు ఉన్నారు. వాళ్ళు ఇచ్చి ఈ పసుపుని కానివ్వండి, ఈ పప్పాయను కానివ్వండి చెక్ చేయించుకొని మా మీద ఏమైనా కంప్లైంట్ ఉంటే మా మీద కంప్లైంట్ చేయొచ్చు. సార్, ఈ పపాయలో నాకు ఒక డౌట్ అండి, ఎప్పటి నుంచో ఉంటుంది. అంటే నా చిన్నతనంలోనే నేను ఒక పపాయ కోసినప్పుడు దాంట్లో గింజలు ఉంటున్నాయండి. అంటే ఇప్పుడు కొన్ని మార్కెట్ లో వెళ్ళి కొనుక్కుంటే ఆ గింజ అనేది కనబడట్లేదు. దానికి దీనికి ఏంటండి తేడా? అంటే అప్పుడు తిన్నది దేశవాళీది అండి, 100% అదే కరెక్ట్. ఇది హైబ్రిడ్ అనమాట. ఈ హైబ్రిడ్ వాటిలో గింజలు ఫస్ట్ వస్తాయి, గింజలు అయితే వస్తాయి కానీ ఇది రెండో పంటకు రాదనమాట. నేను ఇందాక చెప్పాగా మీకు, ఇది అదే రీప్రొడక్షన్ లేని ఆహారం ప్రజలందరూ తినేది, దాని వల్లనే జబ్బులు వస్తున్నాయి, దాని వల్లనే అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి చెప్పే కదా. కానీ ఇదేంటంటే అది కీపింగ్ క్వాలిటీ తక్కువ. దేశవాళీది ఏంది, మనకి కోస్తే 1 రోజులోనో 2 రోజుల్లోనో మాగిపోతాయి. ఇప్పుడు మనకి అంత దూరం మనం ఇప్పుడు ఢిల్లీ కానివ్వండి, పెద్ద పెద్ద సిటీలోకి పంపించాలంటే ఆ కీపింగ్ క్వాలిటీ తక్కువ ఉన్నాయి, మార్కెట్ లో నిలబడం అనమాట. ఇది ఏంటంటే ఇది హైబ్రిడ్, ఇది కీపింగ్ క్వాలిటీ 10 రోజుల దాకా మీకు కాయ చెడిపోదు అనమాట. దానికోసమని ఇది వాడాల్సి వస్తుంది. నెక్స్ట్ మేము కస్టమర్లు కోరిక అడుగుతున్నారు మమ్మల్ని చాలా మంది, ఈ క్యాన్సర్ సంబంధించి జేపీ ఆర్గానిక్స్ కానివ్వండి, లేకపోతే వారాహి ఫార్మ్స్ వాళ్ళు అడుగుతున్నారు, మీరు దేశవాళీ ఇవ్వండి మేము తీసుకుంటాం, మా పేషెంట్లు బాగా అడుగుతున్నారు అంటున్నారు. నెక్స్ట్ ఇయర్ మేము దాన్ని కూడా డాక్టర్స్ కూడా సజెస్ట్ చేసేది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల, కౌంట్స్ తగ్గిపోవడం వల్ల పపాయ జ్యూస్ కానీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఆ ప్లేట్లెట్స్ కౌంట్ అనేది పెరుగుతుంది అని చెప్పేసి అంటున్నారు. అంటే ఇది ఆరోగ్యపరంగా కూడా పపాయ అనేది చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కదా. చెప్పండి. అయితే ఈ పపాయాలో ఇంకా పోషక విలువలతో పాటు అంటే దీనికి సంబంధించి ఇంకా ఏ రకమైనటువంటి విలువలు ఉంటాయి దీనికి సంబంధించి చెప్పండి. దీంట్లో ఏంటంటే అండి, ఇది పపాయ అనేది అద్భుతమైన పంట అండి. ఇది ఇలా డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, మెయిన్ ప్రాబ్లం అంతా మనకి డైజెషన్ సరిగ్గా లేకపోవడంలో జరుగుద్ది. మీకు డైజెషన్ జరగాలంటే ఇది కావాల్సిందండి. దీంట్లో అన్ని రకాల విటమిన్ ఏ కానివ్వండి, విటమిన్ అన్ని రకాల పోషక పదార్థాలు ఉంటాయి. దాని వల్ల ఏంటంటే మనకి రోగనిరోధక శక్తి బాగా ఉంటది అనమాట. ఇప్పుడు మనం ఇంకా ఆర్గానిక్ లో చేయటం వల్ల, కెమికల్ చేసే రైతులు ఏం చేస్తారంటే డైలీ ఇప్పుడు అంతా సిస్టమ్ అంతా వచ్చింది కదా, ఏది డ్రిప్ ఇరిగేషన్ కానివ్వండి, స్ప్రేయింగ్లు కూడా డ్రోన్స్ తో స్ప్రేయింగ్లు అలాంటివి జరుగుతున్నాయి కదా. ఇప్పుడు దానివల్ల ఏమవుతుందంటే రైతులు డైలీ డ్రిప్ లో కెమికల్స్ పంపిస్తారు, డిఏపినో యూరియానో పొటాషనో అట్లా పంపిస్తున్నారు, మిరప కానివ్వండి ఏదైనా కానివ్వండి. మనం ఏంటంటే మనం ఇదే ఇవ్వటం వల్ల నీకు దానికి కావాల్సిన అన్ని పోషక పదార్థాలు ఈ మొక్కలో కానీ, కాయలో కానీ, ఆకులో కానీ ఉంటాయి. ఇప్పుడు ప్లేట్లెట్స్ పడిపోవడం కానీ అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఆకుతో కనుక, ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ ఎర్రగొండపాలెంలో ఒకళ్ళు ఈ రకరకాల ఈ తయారు చేసే వాళ్ళు, డ్రై తయారు చేసే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని ఆకులు కూడా అడుగుతున్నారు, ఫ్రూట్ కూడా అడుగుతున్నారు. మాకు ఇస్తే మేము డాక్టర్లు అడుగుతున్నారంట, బయట కంపెనీలు మందులు తయారు చేసే కంపెనీలు మాకు ఆకు కావాలా అని అడిగితే, మరి మేము పంట మీద ఉంది కదా మేము అనే ఉద్దేశంతో మేము ఆగుతున్నాం. నెక్స్ట్ మేము దేశవాళీది చేయడంతో పాటు దీన్ని కూడా భారీ ఎత్తున చేయడానికి అవకాశం ఉందండి. ఇంకో విషయం చెప్పండి రామారావు గారు, ఇప్పుడు ఈ ఏదైతే ప్రధాన పంట ఏదైతే ఉందో ఈ ప్రధాన పంటల్లో మీరు అంతర పంటలు వేస్తున్నారు కదా. అంటే ఈ ప్రధాన పంట ఏదైతే ఉందో అంతర పంటలో ఈ పంటనే అంతర పంటగా వేయాలి అనేది ఏమైనా ఉంటుందా? లేదండి. ఇది వేయటం వల్ల ఏం లాభం అంటే, దీంట్లో కుర్కుమిన్ ఉంటదండి. ఈ పసుపులో ఒక రకమైన పదార్థం ఉంటది. ఆ పదార్థం ఇప్పుడు ఆ ఏరు రెండు కలిసిపోతాయి అనమాట. ఆ ఏరు వచ్చి దీన్ని కింద ఏరు టచ్ అయిపోద్ది. దాని వల్ల ఇప్పుడు ఈ పంట చూసుకుంటే మేము అసలు చూద్దామని అవతల ఒక ఎకరం పపాయ ఉండే పాతది. రైతుల సిస్టమ్ ఏంటంటే, పాత పపాయ ఉంటే కొత్త మొక్క వేసే ముందు అది మొత్తం తీసేసి మళ్ళీ పపాయాలు అనేది కాన్సెప్ట్. సార్ మేము చూద్దాం అసలు ఏం జరిగింది, మనం మంచి ఫుడ్ ఇస్తున్నాం కదా దీనికి మంచి ఫుడ్ ఇవ్వటం వల్ల ఒకవేళ అది ఉన్నా కానీ ఏం కాదనే ఉద్దేశంతో ఇది పూత పిందెకి వచ్చిన దాకా మేము దాన్ని తీసేయలే, చూద్దామనే తీసేయలే, పూత పోయింది పంట అని. దాని వల్ల మాకేం జరిగిందంటే, ఇది వేయటం వల్ల మాకు ఒక విధమైన వైరస్ రాలే. ఒక విధమైనది కొంచెం పైన ఆకులు లైట్ గా అట్లా షేడ్ అవి వచ్చినాయి తప్ప ఇట్లా ముడుచుకొని అంటే పంట పూర్తిగా పోయే వైరస్ మాత్రం రాలేదండి. అంటే మనం పపాయలో ఇది కానివ్వండి, అల్లం కానీ కలిపి పెట్టుకుంటే
పపాయకు వచ్చే జబ్బుల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అదే అయితే యాక్చువల్ గా పసుపులో ఏంటంటే యాంటీబయాటిక్స్ ఉంటాయి కాబట్టి ఆ పంటకు కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఎందుకంటే నాకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందంటే అక్కడ చూసినప్పుడు చెరుకుతో పాటు అంతర పంటగా క్యాబేజీ కాలీఫ్లవర్ అవి వేసారు. అంటే ఆ పంటకి అక్కడ అది వేసారు కదా, ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఈ ప్రధాన పంటకు వచ్చేసరికి ఇక్కడ పసుపు వేసారు. ఆ డిఫరెన్స్ అనేది అంటే ఒక్కొక్క ప్రధాన పంటకు అంతర పంటకి డిఫరెన్స్ ఏమైనా ఉంటుంది అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మేము నెక్స్ట్ వేసే పంటలలో కూడా ఇప్పుడు ఈ పసుపులో మనం మిరప కలిపి వేసుకున్నాం అనుకోండి, మిరపకి ఏ రోగాలు రావండి. అది చూసినాం ఈ సంవత్సరం. మేము చూసినాం, మా ఫ్రెండ్ వాళ్ళు శ్రీనివాస్ రెడ్డి గారు అని అక్కడ నూతక్కే అని అక్కడ ఒక రైతు, ఆయన కూడా చేస్తున్నారు. మేము అందరం మా గ్రూప్ ఉంది ఒకటి, ఆయన కూడా చూశారు. మళ్ళీ నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మేము దొండ వేస్తున్నాం. దొండలో మేము వేసిన మొన్న ఈ పంట దాంట్లో ఇది ఆకుకూరలు వేసినాం, కలిపి వేసినాం. అలాగే ఇంకా మిర్చి ఉందండి. మిర్చిలో ఏమి వేయచ్చు అంటే పసుపు వేయచ్చు, వాటితో పాటు మొక్కజొన్న వేయచ్చు, జొన్న వేయచ్చు, తర్వాత మినుము పెట్టచ్చు. తర్వాత ఇవన్నీ రకరకాలు పెట్టడం వల్ల ఏంటంటే ప్రధాన పంట అది ఉంటుంది. అంతర పంటగా అది దాంతో పాటు ఉల్లిగడ్డ, ఎల్లిపాయ అలాంటివి వేయటం వల్ల ఏం జరిగింది అంటే ఇప్పుడు మనం ఉన్నామండి కుటుంబంలో పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, తాతలు, ముత్తాతలు అందరు కలిసి ఉన్నాం అనుకోండి. ఒక సమస్య ఏదైనా వచ్చినప్పుడు ఎవరికి సంబంధించిన సమస్య అది డివైడ్ అయిపోద్ది. ఇప్పుడు ఒత్తిడి ఎందుకు పెరుగుతుంది? అలా సమాజంలో ఒత్తిడి, చిన్న కుటుంబాలు కావటం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందంటే వాడు ప్రతిదీ వాడే అనుభవించాలి. అదే పెద్ద కుటుంబం అనుకోండి, మన తాత, ముత్తాత, తండ్రి కూర్చొని ఉన్నాం అనుకోండి, మనకి ఏమైద్దిలే అనేది ఉంటుంది. అనగానే ఆ సమస్య అంతా వెళ్ళిపోద్ది. అంటే అందరూ పాల్పంచుకుంటారు, సమస్యని డివైడ్ అయిపోద్ది. దానివల్ల మీకు ఒత్తిడి ఉండదు. ఈ మొక్కలలో కూడా అంతే అండి. మీకు దీని మీద ఇప్పుడు ఒక తెల్లదోమ వచ్చిందండి. తెల్లదోమ వచ్చినప్పుడు వాస్తవానికి హైబ్రిడ్ అంటే దానికి కూడా ఇష్టం లేదండి, అది దేశవాళీ తెల్లదోమ. నేను చెప్పేది అర్థం, తెల్లదోమ కూడా దేశవాళీదే, ఈ పురుగులు దేశవాళీయే. వాటికి కూడా ఇదంతే ఇష్టం. మీ గడ్డి ఉన్నప్పుడు ఎందుకు ఎక్కువ ఉంటున్నాయంటే ఆ గడ్డి మీద, ఈ పంట కంటే గడ్డి మీదనే వాటికి ఎక్కువ ఇష్టం. మనం ఎన్ని రకాల పంటలు కలిపేసినప్పుడు ఒకదానికి బొబ్బరి ఇష్టం కావచ్చు, ఇంకో దానికి మినుము ఇష్టం కావచ్చు, ఇంకో దానికి పసుపు ఇష్టం కావచ్చు. అన్ని డివైడ్ అయ్యేసరికి ప్రధాన పంటకి జబ్బు తగ్గిపోతుంది, డివైడ్ అయిపోద్ది. దానివల్ల ఈ మొక్కకి జబ్బు రాదు. మూకమ్మడి దాడి చేసిన ఒకేసారి మనం మిరపేస్తున్నారు. ఇలా పత్తి, మిరప లాంటి పంటల్ని మొక్కజొన్నలు కూడా లాస్ట్ మొక్కజొన్నకు కూడా అసలు మొక్కజొన్న మందు కొట్టడం తెలియదు. మేము పుట్టినప్పటి నుంచి మేము చూసినాం. కానీ ఇలా ఈ కంపెనీలు వచ్చిన తర్వాత విపరీతంగా దగ్గర వేపించి వాటికి సరైన పోషకాలు అందక వాటికి మళ్ళీ మందుకు బాగా ఎక్కించి, మరి పోషకాలు అందనప్పుడు చిన్న సైజు తక్కువ వచ్చింది. మీకు వాటికి వేయటం వల్ల ఇవన్నీ జబ్బులు ఎక్కువై లాస్ట్ కి కత్తెర పురుగు కానీ, ఆ పురుగు కానీ, ఈ పురుగు కానీ వచ్చి అన్ని సమస్యలు రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ దగ్గర వేయటం వల్ల, ఏక పంట వేయటం వల్ల. ఇంత ముందు మొక్కజొన్న వేసారంటే మొక్కజొన్నలో ఇది వేసేది, బొబ్బరి కొంత కలిపేసేది, దాంతో పాటు ఇది దోసకాయ వేసేది. చిన్నప్పుడు ప్రధాన పంట ఏదైతే ఉంటుందో ప్రధాన పంటతో పాటు అంతర పంటలు వేసుకోవడం వల్ల ప్రధాన పంట, అంతర పంట ఖరాబ్ కాకుండా ఉంటది. ఈ దోమకాటు కావచ్చు, ఇంకా ఇతరత్ర ఏదైనా రోగాలు రావడం అనేది నివారించవచ్చు. అవును, 100% అండి. ఇదేంటంటే ఇది రానిది అనమాట. ఇది మిగతా ప్రాబ్లం ని ఎక్కడ డివైడ్ అయిపోద్ది. ఇది ఒక్కటే ఉండటం వల్ల ఏంటంటే అన్ని ఒకటే దాని మీద పడుతున్నాయి. దానికి కూడా మందులకు కూడా ఈ లొంగిపోకుండా అయిపోతుంది. అదే అండి, చూశారు కదండి. పూర్తి స్థాయిలో ఆర్గానిక్ పద్ధతి కాకుండా దాంతోపాటు సేంద్రియ పద్ధతినే ఆయుధంగా మలుచుకున్నటువంటి నిరంతర కృషి వలుడు మన రామారావు గారు ఇక్కడ నిర్వహించేటువంటి అంతర్ పంటలతో భాగంగా ప్రధాన పంటల్ని కూడా పూర్తి స్థాయిలో సేంద్రియ పద్ధతి ద్వారానే నిర్వహిస్తున్నారు. గత 12-13 సంవత్సరాలుగా ఇదే పద్ధతిని నిర్వహిస్తూ నిర్విరామంగా నిర్వహిస్తున్నటువంటి ఈ పంటలు ప్రజలకి, అటు ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరికి కూడా అవగాహన కల్పించే, అంటే ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించే విధంగా తన పంటలు పండిస్తున్నటువంటి రామారావు గారు ఛాలెంజ్ కూడా చేస్తున్నారు. చూస్తూనే ఉండండి వీఆర్ఎం మీడియా, మన ఊరు మన పంటలు.